హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలోనైతే మేము ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టాము సో ఈరోజు గడప నిలబెట్టే ప్రోగ్రామ్ అన్నట్టు సో గడప నిలబెట్టినప్పుడు తీసిన వీడియో ఇది ఆల్రెడీ వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి నా ఛానల్లో పోస్ట్ చేయడం సో ఇల్లు మొదలు పెట్టేశాం కాబట్టి ఇంటి గురించి తెలుసుకోవడం అంతా ఇక ఫోకస్ అంతా ఇంటి మీదనే ఉంది ప్రజెంట్ అయితే అందుకని వీడియోస్ అయితే ఎక్కువేం పోస్ట్ చేయట్లేదు సో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో గడప నిలబెట్టేటప్పుడు అందరినీ మా వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నాను సో ఫస్ట్ అయితే అత్తయ్య మావయ్య అండ్ అమ్మ నాన్న పెద్దమ్మ అక్క తోటి కోడళ్ళు మా వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నాం మేమైతే సో ఫస్ట్ అయితే వచ్చిన ముత్తైదులందరికీ ఫస్ట్ పెద్ద ముత్తైదు మా అత్తయ్య కాబట్టి మా అత్తయ్య పెద్దమ్మ తోటి కోడళ్ళు అక్క అమ్మ అందరికీ కూడా ఫస్ట్ కాళ్ళకు పసుపు పెట్టేశాము తర్వాత ఇక్కడ లాస్ట్కి మా అమ్మాయికి కూడా పెడుతున్నాను మా ఆయనకైతే సిస్టర్స్ ఎవరు లేరండి అంటే నాకు ఆడపడుచులు అంటూ ఎవరు లేరు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అమ్మాయి చేతుల మీదుగానే జరిపించుకుందామనేసి మేమైతే అనుకున్నాము సో వీళ్ళందరూ పెట్టుకున్న తర్వాత నేను కూడా కాళ్ళకు కాస్త పసుపు పెట్టుకున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన గడపల్ని ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసామండి సో ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఇక మా ఆయనకి ఎలాగో సిస్టర్స్ లేరు అదే నాకు ఆడపడుచులు అయితే లేరు కదా ఇక నా కూతురు చేతుల మీదుగానే జరిపిద్దామనేసి అనుకుని ఫస్ట్ అయితే తన చేతితోనే ఫస్ట్ గడపకి పసుపు అయితే రాయించాం మేమైతే మా ఇంటి మహాలక్ష్మి అనేసి తన చేతనే ఫస్ట్ అయితే గడపకి పసుపు రాయించేసిన తర్వాత మేమందరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా హెల్ప్ చేసాం ఎందుకంటే ఫస్ట్ తను పెట్టేసిన తర్వాత 2 గడపలు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా తను ఒకదాన్ని పెడితే లేట్ అయిపోతుంది కష్టం అయిపోతుందని మేమందరం కూడా మొదలు పెట్టేసాం ఇక ఒకరికి పసుపు బియ్యపిండి కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా తర్వాత ఇక పూజ స్టార్ట్ అయిపోతుంది ఇక సో అందరం తలో చేసి పనిని అయితే కంప్లీట్ చేసేసాము ఇక్కడ మేము ఇక పూజ స్టార్ట్ అయిపోతుంది అయం ముహూర్తస్సు ముహూర్తస్తు ఏతే ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు వేదసల గౌరమ్మ దగ్గర అక్షతలేండి ఉమామహేశ్వరాభ్యా నమః లక్ష్మీనారాయణాభ్యా నమః వాన్నగర్భాభ్యా నమః సజీపురంధరాభ్యా నమః సంజ్ఞాభాస్కరాభ్యా నమః మాతాపితృభ్యామనగ్నే నమః సర్వేభ్యో మహారణేభ్యో నమో నమః ఆజమ్యాం నేత్రయాజమ్యాం కళ్ళ ముచ్చుకోండి ఓం విశ్వరమణే స్వాహ సనాతనాయ స్వాహ దిగమయాయ స్వాహ స్వయంభూ శ్రీ మహాగణాధిపతయే నమః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జినః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే అక్షతలు తీసుకుని నమస్కారం చేస్తున్నాండి శ్రీ మహాశ్వరమాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే కశ్య బ్రహ్మ కల్పిత కృతే పరమాద జంబోద్వీపే భరత వర్షే భరతఖండే మేనో భాగే శ్రీశైలస్య విషమనిష్టావదాత్ మధ్యవేషే అస్మిన్ త్రిశోభకృతానంతరే దక్షిణాయనే శిరధృతౌ కార్తీకమాసే బహుళపక్షే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభే అభ్యుదయ ముహూర్తే సా బాంధవానాం మమ అనుకోని చెప్తున్నాను కాబట్టి మమ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభి ప్రత్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఏ గ్రహాः అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం నూతన గృహ నిర్మాణ సమయేన సింహద్వార ప్రతిష్టాపన ముహూర్త సమయేన శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే అక్షతగల గద్గుణ గణపతి స్వామి దగ్గర నమస్కారం చేసుకోండి తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతయభ్యర్చ్యాం
एषु धावते पवित्रे परिशिच्यते उक्तेरग्नेश्वर्ततया भवन् सर्वभूतान्यापः प्राणवशापन्नमाप अमृतमाप सम्राणाप विराणाप कालिदेवनिकृष्याप योदे कृष्याप योदे कृष्याप सोर्भवस्वराभवम् आगोदनीलपूर्वालयलिपण्डि गङ्गेर्मने कृष्णे गोदावरी सरस्वते नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु गायां च महागणाधिपतिर्यार्दम् मम दुर्देशकारकाः कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष देवम् आत्मानं च सम्प्रोक्ष इडमानस्य सरसा सम्प्रोक्ष अपवित्रपवित्रापा सर्वा కంప్లీట్ అయిపోయిన తర్వాత నవధాన్యాలు కాయిన్ అవన్నీ కూడా తెల్లటి వెళ్తాను ఎల్లో కలర్ దర్వాజాలకు కూడా కట్టించారు. ఇలా కట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత దర్వాజా నిలబెట్టాలి. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ తలో చేసి దర్వాజాను అయితే నిలబెట్టేశారు. ఫస్ట్ అండ్ సెకండ్, ఇది సెకండ్ దర్వాజా ఇది. సో రెండు కూడా నిలబెట్టేశారు. సో ఇది సింహద్వారం అండి. తర్వాత ఫస్ట్ దిష్టి తీసి గుమ్మడికాయ అయితే పలగొట్టేశాము. ఇక తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఫస్ట్ నేను, మా ఆయన, తర్వాత అత్తయ్య, మావయ్య. సో వచ్చిన వాళ్ళతో కొబ్బరికాయలు అయితే కొట్టించాము. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా తాంబూలాలు అనేది కూడా ఇచ్చానండి. కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అందరికీ తాంబూలాలు ఇవ్వడం అండ్ అందరం కలిసి లంచ్ చేసాం, అంటే భోజనాలు అవి చేసాము. ఆ వీడియోలు అన్నీ కూడా మిస్ అయిపోయినాయి. సో ఈ వీడియో ఉంది ఇక అంతే. సో ఇంతే, చాలా బాగా జరిగింది మొత్తానికైతే.